హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే చూద్దాం. ముందుగా వచ్చేసి పేదింటికి కొత్త రూపు, ప్రభుత్వ పరిశీలనలో 3 నమూనాలు, గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులని రద్దు, గ్రామ సభల్లో కొత్తగా స్వీకరణ, అర్హుల ఎంపిక పేరు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి 5 లక్షలు, ఈ నెల 28 నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురు, సాఫ్ట్వేర్ తేవాలా లేక ఆన్లైనా అని చర్చలు, ఏఈ పోస్టుల భర్తీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక ఈ ఏఈ పోస్టుల భర్తీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా గమనించినట్లయితే పెద్ద ఎత్తున అధికారుల భర్తీ చేయనున్నట్లు తెలుస్తుందండి. ఇందిరమ్మ ఇండ్లు పకడ్బందీ అమలుకు ముందుగా గృహ నిర్మాణ శాఖకు పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అసలు శాఖలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇంకా ఎంతమంది అవసరం ఉంటుందనే వివరాలను సేకరించింది. బీఆర్ఎస్ సర్కార్ గృహ నిర్మాణ శాఖలో కొత్త కార్యక్రమాలు లేవని, బలహీన వర్గాల గృహ నిర్మాణాలను కూడా ఇతర శాఖలకు చేపడుతున్నారని పేర్కొంటూ R&Bలో విలీనం చేసింది. అప్పుడు ఆస్తులు, అప్పులు, సిబ్బంది సహా అప్పటికే ఆ శాఖ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు తదితర వ్యవహారాలన్నింటినీ అప్పగించింది. హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ దిల్ను కూడా R&Bలో కలిపిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక 500 మంది వరకు ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ, డిప్యూటేషన్ చేసింది. గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యాలయం ప్రస్తుతం కేవలం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి, ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్, 28 నుంచి దరఖాస్తుల స్వీకారం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే ఉంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నూతన సంవత్సరం కానుకగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ప్రక్రియను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కార్డు లేని కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు పొందేందుకు ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గిరిజన వర్సిటీతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు, పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉంది. అలాగే వర్సిటీకి చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మెరుగుపడతాయని, వెనుకబడిన ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటుకు ఆనాటి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అన్నారు. సమ్మక్క సారలమ్మ కేంద్ర విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆమె అభినందనలు తెలిపినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ద్వారా మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక తెలంగాణ లాసెట్లో సీట్ల కేటాయింపు కంప్లీట్, సర్టిఫికేట్ల సమర్పణకు ఈ నెల 23 వరకు గడువు, టీఎస్ లాసెట్ అడ్మిషన్ కన్వీనర్ రమేష్ బాబు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. ఇక లాసెట్లో 2వ ఫైనల్ దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని టీఎస్ లాసెట్ అడ్మిషన్ కన్వీనర్ రమేష్ బాబు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. LLB 3 ఏళ్ల 5 ఏళ్ల కోర్సుతో పాటు LLM కోర్సులో కన్వీనర్ కోటా కింద 3457 సీట్లు ఉండగా 331 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ట్యూషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలని సూచించారు. ఈ నెల 23లోగా ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఫీజు రసీదు సమర్పించాలని ఆయన స్పష్టం చేసినట్లు కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక TSPSC అక్రమాలపై దర్యాప్తు జరపండి, హైదరాబాద్ సిపికి బక్కా జాక్సన్ వినతి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక TSPSC అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకుడు బక్కా జాక్సన్ కోరారు. మంగళవారం హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేసి ఆయన మాట్లాడారు. TSPSCకి సంబంధించిన వివిధ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు. కొంతమంది అభ్యర్థులు ఆత్మహత్య సైతం చేసుకున్నారన్నారు. 2014 నుంచి TSPSC నిర్వహణ అన్ని రకాల పరీక్షలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు జరిపి అక్రమాల బాధితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక
సింగరేణిలో స్థానికులకే ఒప్పంద ఉద్యోగాలు. సింగరేణిలో ఒప్పంద ఉద్యోగాలు 80% వరకు స్థానికులకే ఇవ్వాలని పేర్కొంటూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నైపుణ్యేతర పనుల్లో కార్మికులకు నియమించే సమయంలో స్థానికులకు, నిర్వహిస్తుల కుటుంబాలకు, సమీప ప్రాంత వాసులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఇటీవల జూనియర్ అసిస్టెంట్గా నియమితులైన వంటి 146 మంది ఉద్యోగుల విధులను ఎన్నికల కోడ్ నేపథ్యంలో 27వ తేదీ వరకు నిలిపివేయవలసిందిగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి, మంత్రి సీతక్కకు రాష్ట్ర సంఘం వినతి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే ఉంది. తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం మంత్రి సీతక్కను కోరింది. సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి మధుసూదన్ రెడ్డి, పి శ్రీనివాసులు మంత్రిని ఆమె నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే జీవో 317ను రద్దు చేసి గ్రామ కార్యదర్శులను సొంత జిల్లాలకు మార్చాలని, అలాగే జోనల్ల వారీగా క్యాడర్ను కేటాయించి తిరిగి పోస్టింగులు ఇవ్వాలని వారు వినతి పత్రంలో ఇచ్చినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి గురుకుల టీచర్ల సమస్యలు పరిష్కరించండి. గురుకుల టీచర్లు అధ్యాపకుల సమస్యల పరిష్కారాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ PRGTA నేతలు కోరారు. మంగళవారం మైనార్టీ గురుకులాల కార్యదర్శి షఫీయుల్లాను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవలే ఆవిర్భవించిన సంఘం విధి విధానాలు, ఉద్దేశాలను ఆయన వివరించినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే 10 మందిలో ఒక్కరికే జాబ్. ఈ ఆర్థిక ఏడాది 15 లక్షల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో 10% మందికే ఉద్యోగాలు, 45% మందిలోనే ఇండస్ట్రీ స్కిల్స్. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఐటీ కంపెనీల్లో తగ్గిన ఫ్రెషర్ల హైరింగ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఉద్యోగాలు పొందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఇయర్ వైజ్గా అలా పర్సంటేజ్ వైజ్గా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈజీఎస్ ఉద్యోగాల కళ నెరవేరిన 18 ఏళ్ళుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే సిబ్బంది. మంత్రి సీతక్కకు ఈజీఎస్ ఉద్యోగులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే రెగ్యులైజేషన్ కోసం 15,463 మంది ఎదురుచూపు, జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ప్రస్తుత సర్కారు పైన కోటి ఆశలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఇక మరొక అప్డేట్ వచ్చేసి ప్రతి నెల 15 లోపు జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్కు కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. నూతన విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను అయితే ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి బదులుగా కొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ను తీసుకురానున్నారు. 20 రోజుల్లోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా వాటికి సంబంధించిన అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక కొత్త సాఫ్ట్వేర్ అమలుకు హెల్త్ మినిస్టర్ నిర్ణయం, మంత్రితో చర్చల తర్వాత సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే నిన్న నియామకం నేడు నిలిపివేత, కోర్టు పేరిట ఉత్తర్వుల నిలిపివేత, సింగరేణిలో 146 మంది జూనియర్ అసిస్టెంట్లకు నిరాశ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతంపై హర్షం వ్యక్తం చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో 7,094 పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతమై నర్సింగ్ ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుజాత రాథోడ్, అలాగే నర్సింగ్ ఆఫీసర్లు లక్ష్మణ్ రుడావత్, సోమేష్ సంబంధించి వివిధ అధికారులు అయితే కృతజ్ఞతలు తెలిపినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి జనవరి 2 నుంచి సివిల్స్ ఇంటర్వ్యూలు షెడ్యూల్ విడుదల చేసిన UPSC అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక పదోన్నతుల కోసం టెట్ క్వాలిఫైయర్ల వినతి. టెట్ క్వాలిఫై అయిన ఇన్ సర్వీస్ టీచర్లు తమకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను వినతి పత్రం సమర్పించారు. 1996 DSC నుంచి ఇప్పటి వరకు అనేక మంది టీచర్లు టెట్ క్వాలిఫై అయ్యారని, వీరిని పదోన్నతులు కల్పించారని K. రవి, M. పరశురాములు తదితరులు కోరినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇండియన్ బ్యాంకులో
చెన్నై ఒప్పంద ప్రతిపాదకన సివిల్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి దరఖాస్తు అయితే కోరుతుంది. సివిల్ ఇంజనీర్ లెవెల్ 1 కింద 2 పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్ లెవెల్ 2 కింద 1 పోస్ట్ ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీరైతే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరిగింది. అలాగే ట్రైనింగ్ ఇంజనీర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పరిశోధన సంస్థలో గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేశాను. ఒకసారి వీటికి సంబంధించి సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి గెజిటెడ్, అలాగే నాన్ గెజిటెడ్ సంబంధించి, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులకు సంబంధించి అయితే ఇక ఈ రిక్రూట్మెంట్ అయితే ఉండడం జరిగిందండి ఫ్రెండ్స్. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదకన ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కావడం జరిగింది. మొత్తం ఖాళీలు 31 పోస్టులు. మేనేజర్, సోషల్ వర్కర్, జిఎన్ఎం, ఏఎన్ఎం, ప్రీ స్కూల్ టీచర్, డిటిపి ఆపరేటర్ తదితరుల పోస్టులకు సంబంధించి ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 29. మరిన్ని వివరాలకు hyderabad.telangana.gov.in సంప్రదించి మీ యొక్క అప్లికేషన్ అయితే కొనసాగించండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రయత్నమే మొదటి విజయం. మీ తెలంగాణ కొలువులు.